ఈ అత్యధికంగా పోలైన పోస్టల్ బ్యాలెట్లు అనేది ప్రభుత్వానికి అనుకూలంగా పడ్డాయా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయా, కూటమికి అనుకూలంగా పడ్డాయా, కూటమికి వ్యతిరేకంగా పడ్డాయా, ఏ మేరకు ఏ నియోజకవర్గంలో ఎంత ఇంపాక్ట్ చూపించబోతున్నాయి, అర్బన్లో ఎంత చూపించబోతున్నాయి, టోటల్గా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ మేరకు ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అనేది నారాయణ తెలుగు టెలివిజన్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఒక అబ్జర్వేషన్ చేసింది. ఆ అబ్జర్వేషన్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాం. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. 2024లో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది, మనకందరికీ తెలిసిన విషయమే. కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పోస్టల్ బ్యాలెట్ చరిత్రలోనే ఒక కొత్త చరిత్ర అనేది 2024 ఎలక్షన్లోని పోస్టల్ బ్యాలెట్లు అనేవి సృష్టించాయి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలోనే ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్స్ అనేవి అత్యధికంగా నమోదైనాయి. గతంలో 2019లో 3,20,000 మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటే పోస్టల్ బ్యాలెట్ రూపంలో, 2024లో 4,30,000 మంది తమ పోస్టల్ బ్యాలెట్లు అనేది వినియోగించుకున్నారు. సో ఈ ఇంపాక్ట్ ఎంత? ప్రధానంగా ఒకసారి మనం గమనిస్తే ప్రభుత్వ ఉద్యోగుల్ని నారాయణ తెలుగు టెలివిజన్ అనేది 3 కేటగిరీలుగా డివైడ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా 2019 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు వరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు కానివ్వండి, రెగ్యులర్ చేసిన ఉద్యోగాలు కానివ్వండి, తర్వాత కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు, వీళ్ళందరిని కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు అంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు సుమారు 9,40,000 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళల్లో 2019 కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసరికి 5,60,000 మంది 2019 కంటే ముందు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1,35,000 మంది గ్రామ వార్డు సచివాలయాల్లో అపాయింట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఒక 50,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని రెగ్యులేట్ చేశారు. సో వాళ్ళు ఒక 1,80,000 మంది ఉన్నారు. కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు గతంలో కార్పొరేషన్లో పనిచేసినటువంటి ఆర్టీసీని రెగ్యులేట్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ప్రభుత్వంలోకి వచ్చారు. వాళ్ళు ఒక 50,000 మంది, వీళ్ళు 1,80,000 మంది ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చేసి ఒక 2 లక్షల మంది ఉన్నారు. మొత్తం కలిపి 9,40,000 మంది ప్రభుత్వ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళల్లో ఏంటంటే 2019 కంటే ముందు ఉన్న ఉద్యోగస్తుల్లో అంటే 5,60,000 మంది 2019 కంటే ముందు ఉన్న ఉద్యోగస్తుల్లో ఎక్కువ వ్యతిరేకత అనేది ఈ వర్గంలో ఎక్కువ కనపడుతూ ఉంది. సో ఇందులో ఏంటంటే దాదాపు 2019 కంటే ముందు ఉన్న ఎంప్లాయీస్లో 70% వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా కనపడుతుంది, 30% ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినట్టుగా కనపడుతుంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వార్డు సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులు కానీ, ఆర్టీసీ ఉద్యోగుల్లో కానీ వీళ్ళు 70% ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు, 30% ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో ఏంటంటే వాళ్ళకి మిగతా ప్రభుత్వ ఉద్యోగులకి ఒక జీతం 2-3 రోజులు లేట్ అవుతుందేమో కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్గా జీతం ఇచ్చారు. పైగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయడానికి కూడా ప్రభుత్వం జీవో ఇచ్చింది. సో ఇది వీళ్ళకి, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇది అనుకూలంగా ఉంది. సో వీళ్ళకి జీతాలు కూడా పెంచడం జరిగింది. సో వీళ్ళల్లో కొంత అనుకూలంగా కనపడింది ప్రభుత్వం మీద. సో వాళ్ళు 70% అనేది ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేసినట్టుగా మనకి ప్రధానంగా కనపడుతుంది. సో ఓవరాల్గా మొత్తం 9,40,000 మంది ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46.17% వేసినట్టుగా నారాయణ తెలుగు టెలివిజన్ యొక్క అబ్జర్వేషన్లో కనపడింది. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 53.82% మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా, కూటమికి అనుకూలంగా ఓటు వేసినట్టుగా కూడా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఒకసారి ఈ ఓట్లు అనేవి యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ఓన్లీ ఒక ఎంప్లాయే కాదండి, వాళ్ళ కుటుంబాలు కూడా ఉంటాయి. ఒకసారి ఆ ఓట్లు కనుక ఒకసారి చూస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 28,20,000 ఓట్లు అనేవి కనపడుతూ ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే మనం ఇందాక అనుకున్న పర్సంటేజ్ ప్రకారం 46.17% ఏమో ప్రభుత్వానికి అనుకూలంగా, 53.82% ఏమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఓట్లని వీటికి డివైడ్ కనుక చేసినట్లయితే 28,20,000 ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల యొక్క మొత్తం ఓట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 13,02,000 ఓట్లు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడినట్టుగా కనపడుతుంది. కూటమికి 15,18,000 ఓట్లు అనేవి కనపడుతూ ఉంది. సో వేరేజ్ ఏంటంటే ఈ బ్యాలెన్స్ అనేది ఒకవేళ ఈ పడిన ఈ ఓట్లు అనేది 175 నియోజకవర్గాల్లో ఎలా ప్రభావితం చూపుతుంది అని మనం ఒకసారి కనుక ఆలోచించినట్టయితే 175 నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
500 మంది ఓటేస్తే కూటమికి సంబంధించి ప్రభుత్వ ఎంప్లాయీస్ 8,600 మంది ఓటేశారు. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో 1,234 ఓట్లు అనేది ప్రతి నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఇంపాక్ట్ చూపించబోతున్నారు. సో అదేవిధంగా ఒకవేళ ఈ ప్రభుత్వ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అర్బన్ ఏరియాలో ఉంటారు, విలేజ్ లెవెల్లో ఉండరు, రూరల్ ఏరియాలో ఉండరు, అర్బన్ ఏరియాలోనే ఉంటారు అనుకుంటే కనుక ఈ ప్రభుత్వ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఓన్లీ అర్బన్లోనే ఉంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? అర్బన్లో ఉంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రతి టోటల్ ఆంధ్రప్రదేశ్లో 58 అర్బన్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 58 అర్బన్ నియోజకవర్గాల్లోని ఈ ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాలు లొకేట్ అయి ఉన్నాయి, నివసిస్తున్నాయని మనం అనుకున్నట్టయితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 58 అర్బన్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క ఓట్లు 22,500 పడే అవకాశం ఉంది. కూటమికి వచ్చేసి 26,172 పడే అవకాశం ఉంది. సో ఈ రెండు ఇంపాక్ట్ కనుక ఆలోచిస్తే ఇటు పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు, ఇటు కూటమికి వచ్చిన ఓట్లు కనుక మనం తీసేస్తే కనుక ప్రతి అర్బన్ నియోజకవర్గంలో కూడా 3,700 ఓట్లు అనేవి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఇంపాక్ట్ చూపించబోతున్నారు. పోలైన 82%లో నేను చెప్తుంది 2% గురించే, మిగతా 80% గురించి నేను చెప్పట్లే. ఈ పోలైన దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారి కుటుంబాలకు ఏంటంటే వీళ్ళుగా 175 నియోజకవర్గాల్లో వీళ్ళు కనుక నివసిస్తూ ఉంటే అర్బన్ రూరల్ అని తేడా లేకుండా 175 నియోజకవర్గాల్లో కనుక వీళ్ళు నివసిస్తూ ఉన్నట్లయితే ఇంపాక్ట్ అనేది ప్రతి నియోజకవర్గానికి 1,200 ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు ఓన్లీ అర్బన్లోనే ఉంటున్నారు, అర్బన్లోనే నివసిస్తున్నారు ఉద్యోగస్తులు కాబట్టి అనుకుంటే కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా 3,700 ఓట్లు అనేవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో పోలేనట్టుగా మనకు కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కూటమికి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు. సో అందరూ అనుకున్నట్టు 80%, 90% ఆ స్థాయిలో లేదు కానీ బట్ వేరాజ్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి సంబంధించి ఏంటంటే ఒక 7% ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా ప్రభుత్వం కూటమికి మద్దతు తెలుపుతున్నారు. 46.17% ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే 53.82% ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నారు. సో ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఇంపాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.